శివుడు సాధారణ దేవతల్లా పుట్టలేదు. ఆయనను ఆది దేవుడు అంటారు. అంటే ఆయనకు ఆరంభం లేదు. ఆయనకు అంతం లేదు. శివుడు అంటే అనంత శక్తి, రూపం లేని చైతన్యం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవారు అని వాదన పెట్టుకున్నారు. అప్పుడు ఆ ఒక అంతం లేని అగ్నిస్తంభం, జ్యోతి కనిపించింది. ఆ స్తంభం పైకి కూడా అంతం లేదు, కిందకి కూడా అంతం లేదు. విష్ణువు అన్నాడు, నేను కిందికి వెళ్ళి చివర చూడతాను. బ్రహ్మ అన్నాడు, నేను పైకి వెళ్ళి చివర చూడతాను. వారు ఇద్దరూ ప్రయత్నించారు. చాలా దూరం వెళ్లారు. కాని చివర కనపడలేదు. చివరికి విష్ణువు ఒప్పుకున్నాడు, ఇది అనంతం. నేను కనుగొనలేకపోయాను. కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు, నేను చివర చూశాను అని. అప్పుడు ఆ అగ్ని స్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు శివుడు. శివుడు అన్నాడు, నేనే ఆ అనంత శక్తి. మీరిద్దరూ నా నుండి వచ్చినవారు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు అతనికి శిక్ష ఇచ్చాడు. నీకు భూమిపై ఆలయాలు ఉండవు అని. విష్ణువు నిజం చెప్పినందుకు శివుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ అగ్ని స్తంభమే తర్వాత శివలింగం రూపంగా పూజించబడింది. లింగం అంటే ఆరంభం లేని, అంతం లేని, రూపం లేని శక్తి. శివుడి కథ మనకు చెబుతుంది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అహంకారం తప్పు. దైవం అంటే రూపం కాదు, శక్తి. శివుడు పుట్టలేదు. ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు మరియు ఎప్పటికీ ఉంటాడు. హర హర మహాదేవ.